హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. మనం ఎప్పుడు బయట తెచ్చుకునే చీజ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సిటీస్లో ఉండే వాళ్ళకి అయితే ఎక్కడ పడితే అక్కడ ఈజీగా చీజ్ అనేది దొరికేస్తూ ఉంటుంది. కానీ పల్లెటూరులో ఉండే వాళ్ళకి మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు చీజ్ దొరకదు. అదీ కాక మనం ఇంట్లోనే చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఈరోజు మనం వచ్చేసి హోమ్ మేడ్ చీజ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని పాటిస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చీజ్ అనేది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి పచ్చి పాలు పోసుకోవాలి. నేను అయితే 1/2 లీటర్ పాలతో చేస్తున్నాను. పచ్చి పాలు అయితేనే మనకి పర్ఫెక్ట్గా చీజ్ వస్తుంది. ప్యాకెట్ మిల్క్ యూస్ చేయకూడదు. ఎందుకు అంటే ప్యాకెట్ మిల్క్ని ఈవెన్ టెంపరేచర్లో ఉండాలని హీట్ చేసి ప్యాక్ చేస్తారు కాబట్టి. అందుకే ప్యాకెట్ మిల్క్తో చీజ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. అందుకని మీరు కంపల్సరీగా రా మిల్క్తోనే ట్రై చేయండి. ఈ మిల్క్ని మనం కంటిన్యూస్గా గంటతో తిప్పుతూనే ఉండాలి. ఇలా వెచ్చగా అయ్యే వరకు తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పడం వలన పాలు అన్నీ సేమ్ టెంపరేచర్లోకి వస్తాయి. అలాగే వదిలేస్తే కింద హీట్ ఎక్కువ ఉంటుంది, పైన వచ్చేసి తక్కువగా ఉంటుంది. అందుకే ఇలా తిప్పుతూ ఉండాలి. అలాగే టెంపరేచర్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టి హీట్ చేయాలి. అసలు మీడియం హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా హీట్ అయిన తర్వాత మనం వేలు పెట్టి చూస్తే తెలుస్తుంది మనకి. జస్ట్ హీట్ అయితే సరిపోతుంది. ఇలా హీట్ అయ్యే వరకు కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం వేలు పెట్టుకొని చెక్ చేద్దాం హీట్ అయిందా లేదని. ఓకే, హీట్ అయింది. ఇలా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి 1/4 కప్పు వరకు వెనిగర్ సరిపోతుంది. అదే మీరు 1 లీటర్ మిల్క్ తీసుకున్నారు అంటే 1/2 కప్పు వరకు వెనిగర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకేసారి వెనిగర్ మొత్తం వేసేయకుండా ఒక్కొక్క స్పూన్ వేస్తూ ఇట్లా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఒకేసారి మనం వెనిగర్ వేసేసాము అంటే మనకి చీజ్ అనేది రాదు. ఒకేసారి కడ్డలు అవడం కూడా స్టార్ట్ అవుతుంది. ఇలా కొంచెం కొంచెం వేసాము అంటే మనకి ఈజీగా ఇక్కడ అప్పుడే చూడండి ఇక్కడ కడ్డలు అవ్వడం స్టార్ట్ అయ్యింది. అండ్ ఇక్కడ మనకి పాలు అండ్ వాటర్ సపరేట్ అయ్యే వరకు ఇలా కంటిన్యూస్గా వెనిగర్ వేస్తూ ఇట్లా తిప్పుతూ ఉండాలి. ఇది మొత్తం ఒక 10 to 15 మినిట్స్ వరకు టైం పడుతుంది ఇట్లా కడ్డలు అవి చీజ్ మనకి ఫామ్ అవ్వడానికి. అప్పటి వరకు ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి వెనిగర్ యాడ్ చేస్తూ. ఇక్కడ వచ్చేసి మనకి ఫైనల్గా వాటర్ అండ్ చీజ్ అనేది సపరేట్ అయింది చూడండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మనం మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఆ చీజ్ అంతా ఈ స్ట్రైనర్లోకి తీసుకోండి. ఇక్కడ మనం ఏవైతే వాటర్ ఉన్నాయో అవి మొత్తం పోవాలి కదా. ఇక్కడ చూడండి నేను స్ట్రెచ్చీగా ఉంది ఇక్కడ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ అనేది లైక్ చల్లగా ఉండకూడదు అండ్ హీట్గా కూడా ఉండకూడదు. జస్ట్ గోరువెచ్చగా ఉన్న వాటర్ని మనం ఈ బౌల్లోకి తీసుకొని ఈ చీజ్ని అందులో డిప్ చేసి మనం ఇలా ప్రెస్ చేస్తూ ఫస్ట్ వాటర్ హీట్గా ఉంటుంది కాబట్టి స్పాచులాతో ప్రెస్ చేద్దాం. తర్వాత మనం హ్యాండ్స్ యూస్ చేసి ఇలా బ్యాక్ స్ప్రెడ్ చేస్తూ మనం చీజ్ అనేది చేయాలి. తర్వాత సేమ్ ఈ హాట్ వాటర్ని తీసేసి కూల్ వాటర్ యాడ్ చేసి చీజ్ని అందులో డిప్ చేసి వాటర్ అంతా పోయేలా పిండాలి. మన ఇంట్లో పాలిథీన్ కవర్స్ ఉంటాయి కదా, ఆ ఒక పాలిథీన్ కవర్ తీసుకొని చీజ్ని టైట్గా ఫోల్డ్ చేసి ఒక 2 to 3 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత మనం ఒకసారి ఆ చీజ్ని తీసి చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి చీజ్ అనేది. ఇప్పుడు నేను దాన్ని కట్ చేసి కూడా చూపిస్తాను ఎలా వస్తుందో క్యూబ్స్గా. అండ్ మనం ఇది తురిమి కూడా చేసి చూపిస్తాను. ఈ ప్రాసెస్లో చీజ్ని ప్రిపేర్ చేసి చూడండి. సేమ్ షాప్లో దొరికేలాగే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు పల్లెటూరులో ఉండే వాళ్ళకి చీజ్ దొరకదు, వాళ్ళకి రా మిల్క్ ఈజీగా దొరుకుతుంది. అప్పుడు మీరు ఈజీగా ఈ చీజ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే టౌన్లో ఉండే వాళ్ళకేమో చీజ్ దొరుకుతుంది కానీ రా మిల్క్ అనేది దొరకడం కొంచెం కష్టం. కానీ ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.